అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చేయబోయే వీడియో ఏంటంటే నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నాము. ఆ వీడియో చేసి పెడుతున్నాను. కేజీకి 28 నిమ్మకాయలు వచ్చేయండి. ఆ నిమ్మకాయలు తీసుకుని ముందుగా నీళ్ళల్లో శుభ్రంగా బాగా కడుక్కుని తడి లేకుండా తుడిచి పళ్ళెంలో ఆరబెట్టుకున్నాము. ఆరబెట్టుకున్న తరువాత నిమ్మకాయలు తరుక్కోవడానికి కింద రసం అంతా పడిపోకుండా ఉండడానికి ఒక తువ్వాల్ని 4 మడతలు వేసుకున్నాను. 4 మడతలు వేసుకున్న తర్వాత దాని మీద కత్తిపీట పెట్టి ఈ నిమ్మకాయలన్నీ అడ్డంగా కాకుండా నిలువుగా తరిగానన్నమాట. అంటే మామూలుగా నిమ్మకాయ రసం పిండుకుంటే తరుక్కుంటాం కదా, అలా కాకుండా నిలువుగా నిమ్మకాయలు తరుక్కుని అంటే ఒక నిమ్మకాయ 4 ముక్కలు చేసుకున్నాను. ఈ 28 నిమ్మకాయల్లోని 4 నిమ్మకాయలు పక్కన పెట్టుకుని మిగతా నిమ్మకాయలన్నీ ఇలా తరిగేసుకున్నాను అనమాట. ఆ 4 నిమ్మకాయలు ఎందుకంటే ఈ తరిగిన ముక్కలలో రసం పిండి వేయడానికే. ఇలా నిమ్మకాయలన్నీ చిన్న చిన్న ముక్కలు తరిగేసుకున్న తర్వాత మిగతా 4 కాయలు కూడా అడ్డంగా తరిగేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకున్నాక ఈ కిందన బట్ట వేసుకుని నిమ్మకాయలు తరిగాను కదండి, జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. కింద రసం పడిపోకుండా. ఇందాకలా తరిగిన నిమ్మకాయల రసం అంతా కొంచెం తువ్వాల మీద పడింది. ఆ తువ్వాల్లో రసం కింద పడిపోకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిగిలిన 4 నిమ్మకాయలు కూడా రసం అందులో పిండి వేసాను. నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. అంటే 28 నిమ్మకాయలకి కూడా గ్లాసులో పావు వంతు ఉప్పు వేసుకున్నాను. కావలసిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఒక పావు వంతే వేసుకున్నాను. ఈ ఉప్పు అయితే దీనికి సరిపోతుందండి. కావలసిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా వేసి ఈ ఉప్పు పసుపు ఆ నిమ్మకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న తరువాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని ఈ డబ్బాలో ఈ కలిపిన నిమ్మకాయ ముక్కలన్నీ జాగ్రత్తగా వేసుకున్నానండి. ఎందుకంటే కిందన నిమ్మరసం పడిపోతే గచ్చులు మరకలు అయిపోతుంది కదా, అలా మరకలు అయిపోకుండా ఆ డబ్బాని ఇంకొక స్టీల్ గిన్నెలో పెట్టుకుని ఈ నిమ్మరసం అస్సలు కింద పడకుండా చాలా జాగ్రత్తగా డబ్బాలో పోసుకున్నాను. ఇలా డబ్బాలో పెట్టుకుని మూత పెట్టేసుకున్న తరువాత ఏ గాలి తగలకుండా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకున్నానండి. ఇలా ఉప్పులో ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని అలా 2 రోజులు ఊరనిచ్చామండి. ఊరనిచ్చిన తరువాత రోజుకి 2-3 సార్లు కలుపుకోవాలన్నమాట. జాగ్రత్తగా కలుపుకుని 3వ రోజు ఒక పళ్ళెంలో వేసుకోవాలి. వేసుకుని గింజలన్నీ తీసేసుకోవాలి. నిమ్మకాయ గింజల్ని చేత్తో కాకుండా చెంచాతో తీసేనండి. ఎందుకంటే చెయ్యి పెడితే నిమ్మకాయ ఊరగాయ పాడైపోతుందేమో అని ఇలా చెంచాతో తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయ కలపడానికి కావలసిన పదార్థాలు కారం, ఇంగువ పొడి, ఆవ పొడి, మెంతి పొడి, నూనె. 28 నిమ్మకాయలకి ఒక గ్లాస్ తోటి ఉప్పు కలిపాను కదండి, పావు వంతు ఉప్పు కలిపాను. అదే గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాసులో అర వంతేమో ఆవ పొడి, పావు వంతు మెంతి పొడి, గ్లాసు పావేమో కారం. ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసుకుని అన్నీ కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో తగినంత నూనె పోసుకోవాలి. ముందు అది బాగా వేడెక్కిన తరువాత దించేసి పక్కన పెట్టుకోవాలి.
అది గోరువెచ్చగా అయిన తర్వాత అందులో నేను అర చెంచా ఇంగువ పొడి వేసుకున్నానండి. తర్వాత ఈ కలిపిన మిశ్రమం అంతా అందులో వేసుకుని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఉప్పులో ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు అందులో ఈ మిశ్రమం అంతా వేసి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకున్న తరువాత పొయ్యి వెలిగించి వేరే మూకుడు దాని మీద పెట్టి నూనె కొంచెం ఎక్కువ వేసుకొని ఈ నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నిమ్మకాయ ఊరగాయలో కలిపేసుకోవాలన్నమాట. ఈ ఊరగాయ కలుపుకోవడానికి 1 కేజీ నూనె పట్టింది. ఈ నూనె కూడా వేసేసుకుని బాగా ఇంకొకసారి కలిపేసుకుని, అంటే నూనె అంతా ఈ ఊరగాయకి బాగా పట్టేటట్టు కలిపేసుకుని ఒక డబ్బాలోకి తీసేసుకున్నాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.